ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. జూలై 3 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండనుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే స్పీకర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. జూలై 3 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండనుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే స్పీకర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన తేదీలు దాదాపు ఖరారయ్యాయి. అయితే అధికారికంగా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఈ పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నారు. 18వ పార్లమెంటు తొలి సమావేశం కాబట్టి ఈ తొలి సమావేశాల్లోనే ఈ యొక్క ఎంపీలకు సంబంధించి మొదటి 24, 25 2 రోజులు కూడా ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎంపీలందరినీ కూడా ప్రొటెం స్పీకరే వాళ్లకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 17వ లోక్సభలో ఎవరైతే ఓం బిర్లా ఉన్నారో ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క కొత్త లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలందరి చేత కొత్తగా అంటే స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు కూడా ప్రొటెం స్పీకరే వీళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రొటెం స్పీకర్ ఎవరు ఉంటారన్న దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి మేనకా గాంధీ ఇటీవల మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి ఆమె ఓడిపోయారు. ఒకవేళ ఆమె కనుక గెలుచుంటే ఆమె ప్రొటెం స్పీకర్ అయి ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన 10వ లోక్సభ నుంచి కూడా వరుసగా గెలుస్తూ వచ్చారు. ఒక 14వ లోక్సభ మినహా 10వ లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు కూడా వరుసగా 7 సార్లు ఆయన పార్లమెంట్ గెలిచారు. కాబట్టి ఆయనే ఇప్పుడు సీనియర్ గా ఉంటారు. కాబట్టి ఆయనే ఒకవేళ ప్రొటెం స్పీకర్ గా ఉండొచ్చు. మరి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రొటెం స్పీకర్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక గతంలో కనుక చూసుకుంటే గతంలో వీరేంద్ర కుమార్ ని బీజేపీకి చెందినటువంటి వీరేంద్ర కుమార్ ని ఆయన ప్రొటెం స్పీకర్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రొటెం స్పీకర్ పాత్ర ఆయన మంత్రి పదవిలోకి వెళ్ళిపోయారు, మంత్రివర్గంలోకి. కాబట్టి ఆయన స్థానంలో ఆయన ఉండే అవకాశం లేదు. ఈసారి మాత్రం కె సురేష్ కే ఈ యొక్క ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ ని 26వ తేదీన స్పీకర్ ని ఎన్నుకోబోతున్నారు. స్పీకర్ ఎన్నిక పైన కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎవరిని స్పీకర్ చేస్తారన్న దానిపైన. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వచ్చు. మోదీ 3.0లో ముచ్చటగా 3వసారి లోక్సభకు ఒక మహిళ స్పీకర్ కాబోతున్నారన్న ప్రచారం అయితే ఢిల్లీలో జోరుగా సాగుతుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో మీరా కుమార్ ని యొక్క స్పీకర్ ను చేశారు. ఆ తర్వాత సుమిత్రా మహాజన్ ను స్పీకర్ చేశారు. ఇప్పుడు మళ్లీ దక్షిణాదిన పార్టీకి సంబంధించి కొంత ఇంపార్టెన్స్ కావాలి, దక్షిణాది పైన కొంత ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి ఈసారి దక్షిణాదికి సంబంధించినటువంటి వ్యక్తికి, అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పురంధేశ్వర్ కి ఈ పదవి దక్కుతుంది అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా పురంధేశ్వర్ కి చాలా అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్టీఆర్ బిడ్డగా గతంలో పార్లమెంటులో పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె రాజమండ్రి నుంచి కూడా ఎన్నికయ్యారు. సో ఆమె కాకపోతే వేరే ఎవరుంటారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ గతంలో అంటే ముందైతే శివరాజ్ సింగ్ చౌహాన్ అదేవిధంగా ఖట్టర్ వాళ్ళని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించారు. కాబట్టి ఇక సీనియర్లు కూడా పెద్దగా లేరు బీజేపీ వైపు నుంచి చూస్తే. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదికి ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి
పురంధేశ్వర్కే ఈసారి స్పీకర్ పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారం అయితే సాగుతుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. బడ్జెట్ కూడా మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో కేవలం ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టాలి. మొత్తం 8 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ మరి ఈ వర్కింగ్ డేస్ లోనే పెట్టి ఉభయ సభల్లో కూడా చర్చ జరుపుతారా, చర్చ జరిపి ఒక మూజువాని వాటితోనే వీటిని ఆమోదిస్తారా చూడాలి. ఈ బడ్జెట్ కి పెట్టిన తర్వాత అంటే బడ్జెట్ పెట్టడానికి ముందంటే మొదటి రోజే ఉభయ సభలకు కూడా ఈ యొక్క కొత్త కేబినెట్ ని ప్రధాని మోదీ పరిచయం చేయబోతున్నారు. ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను మోదీని కొత్త కేబినెట్ అందరికీ కూడా పరిచయం చేస్తారు. సో ఈ యొక్క తంతు అయితే 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా జరగబోతుంది. థ్యాంక్ యూ కృష్ణ.